మాయాజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయిన పాండవులు రాజ్యాన్ని కోల్పోవడంతో షరతుల ప్రకారం 12 ఏళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. అరణ్యవాసం చేస్తున్నప్పుడు తీవ్ర మనోవేదనతో ధర్మరాజు చింతిస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్తాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించిన ధర్మజుడు, కృష్ణ, నా మనస్సు తీవ్ర శోకంతో నిండిపోయింది. ఏం చేయాలో పాలుపోక అయోమయంగా, అగమ్య గోచరంగా ఉంది. ఈ పరిస్థితి నుంచి నీవే గట్టెక్కించాలని వేడుకుంటాడు. నీ మనోవేదనకు కారణం ఏంటని యుధిష్ఠిరుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. ఆపద్బాంధవ, నీకు తెలియందేముంది? జూదంలో సర్వం కోల్పోయి రాజ్యాన్ని వదులుకుని అడవుల బాట పట్టాను. అయినా మమ్మల్ని హతమార్చాలని దుర్యోధనాదులు అనేక కుట్రలు చేస్తున్నారు. సమయానికి నువ్వు కాపాడకపోతే మా పరిస్థితి ఏంటి? వారి చర్యలు తలుచుకుంటే దుఃఖం భరించలేకపోతున్నాను. నాకు ఏదైనా ఔషధాన్నిచ్చి ఉపశమనం కలిగించు అని ధర్మరాజు ప్రాధేయపడ్డాడు. కృష్ణ పరమాత్ముడు ఒక పత్రం మీద ఏకవాక్యం రాసిచ్చి, నీకు బాగా సంతోషం కలిగినప్పుడు గాని, దుఃఖం కలిగినప్పుడు గాని దీనిని మన్నం చేసుకోమని అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ పత్రంపై ఇది ఎప్పుడూ ఇలాగే ఉండదు అని రాసిచ్చాడు. అంటే సంతోషమైన, దుఃఖమైన ఎప్పుడూ శాశ్వతం కాదని అర్థం. దీనిలో పరమార్థాన్ని గ్రహించిన ధర్మరాజు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తాడు. మనది కానిదానిని మనదిగా భావిస్తే దుఃఖానికి కారణమవుతుందని పెద్దలంటారు. వాస్తవానికి తాను ఆత్మస్వరూపుణ్ణని, కానీ శరీరంలో ఇంద్రియాలే ప్రాణమనే బుద్ధితో భావించడం వల్లే మానవుడు సుఖదుఖాలు పొందుతున్నాడు. మన కోరికలు, మన ఆశలు మన దుఃఖానికి కారణమవుతాయి. ఎప్పుడు సంతోషంగా ఉండడం లేదా ఎప్పుడు దుఃఖంతో ఉండడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగుండవని, పరిస్థితులు మారుతూ ఉంటాయని, ఎటువంటి పరిస్థితులైనా తట్టుకుని స్థిరంగా ఉండేవాడే సంతోషంగా ఉంటాడని చెప్పడానికి శ్రీకృష్ణుడు ఇలా రాసిచ్చాడు. ఇది ఆ యుగంలోనే కాదు, ఈ నేటి యుగంలో కూడా ఆచరణీయమైన పదం. ఎప్పుడూ ఇలాగే ఉండదు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇది గమనిస్తే అంతా సంతోషంగానే ఉంటారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.